ఇంతకుముందు కేసీఆర్ మాట ఇచ్చిండు, మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కానీ కేవలం కొంతమందికే అప్పుడు రుణమాఫీ చేసినాడు. రాహుల్ గాంధీ గారు అప్పుడు క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు మరి మాట ఇచ్చినారు, మేము 2 లక్షల రుణమాఫీ చేయిస్తాము కాంగ్రెస్ పార్టీ సత్తాలో వచ్చిన తర్వాత అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. దాని ప్రకారంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా నాయకుడు మాట ఇచ్చినాడు, నేను దాన్ని నిలబెట్టుకోవాలి. ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంది ఏదైతే కేసీఆర్ మొత్తము నాశనం చేసినాడో, ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మాట చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ పథకము అమలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణ రైతులకు ఆదుకోవటానికి రాహుల్ గాంధీ గారు ఈ పథకం ప్రారంభం చేశారు. మాట చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. మా నియోజకవర్గంలో కూడా స్పందన చాలా పాజిటివ్గా ఉంది. వాళ్ళందరూ కూడా ఇదే అంటున్నారు, కాంగ్రెస్ ఏదైతే 5 గ్యారంటీలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినారో ఇదొక గ్యారంటీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఈ మంచి డైరెక్షన్లో ప్రభుత్వం నడిపిస్తుంది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే మాట ఇచ్చిన మాట సుమారు 10 నెలల్లోనే ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే అది గొప్ప విషయము. ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు.